హాయ్ అండి. టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? అందరూ పడుకుంటారు, కానీ మన కేశవ మటుకి మన స్టైలిష్ శైలిని కాపాడటానికి వెళ్తాడు. లోపల మన మహాలక్ష్మి మనకి చక్రీని లేపుతుంది. ఈ లోపల కేశవ వెళ్తాడు. వెళ్ళి ఎరా అని టక్కుమని హీరోలాగా తలుపు తీసేసరికి ఈ లోపల పాపం మన శైలు మీద బలాత్కారం చేయపోతారు రౌడీ వెధవలు. ఇంక వెంటనే వచ్చి, చూసావా ఎలా ఉన్నారో వీళ్ళు అని చెప్పేసి ఒక్కొక్కడిని ఫాట్ 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 అంటూ కొడుతూ ఉంటాడు. కొట్టి ఇలా రా అని చెప్పి తీసుకుంటాడు. ఏంట్రా, ఎవడ్రా నువ్వు, రే ఈయన్ని కొట్టండి రా అని చెప్పేసి అందరూ కలిపి కొడుతుంటే, ఎరా నన్నే కొడదామని చూస్తున్నావా అంటూ హీరోయిజంలాగా ఇంకా మొత్తం కేశవ మొత్తం అందరినీ ఫట్ 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 ఫట్లో ఆడిచ్చేస్తాడు. ఫట్ ఫట్లో ఆడిచ్చేసరికి ఇంకా మన శైలుకి ఏమైందంటే, వాళ్ళు ఇచ్చిన ట్యాబ్లెట్స్ వాటిల్లో బాగా ఎక్కువ కలపడం వల్ల తనకి చాలా మత్తుగా అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఈ లోపల మన కేశవ ఏం చేస్తాడంటే పోలీసులకు కూడా కంప్లైంట్ చేస్తాడు. పోలీసులు కంప్లైంట్ చేసేసరికి ఇంకా వెంటనే అందరూ వస్తారు. వాళ్ళు వచ్చేసరికి లోపల వీళ్ళందరినీ కుమ్ము పాడేస్తాడు మన కేశవ. కుమ్ము పాడేసరికి పోలీసులు వచ్చేసరికి, ఏ అమ్మా ఒక మాట కూడా చెప్పకుండా ఇలాంటి వాళ్ళ దగ్గరికి వస్తావా, అసలు నీకు అసలు ఏమన్నా ఉందా అంటూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళని నమ్మి ఎలా వస్తారమ్మా అంటూ పోలీసు శైలుని తిడుతూ ఉంటాడు. ఆమె ఏమీ తెలియదు తనకి శైలుకి. ఈ లోపల మన చక్రి మహాలక్ష్మి చక్రి పిలుచుకొస్తుంది పడుకున్నవాడిని. ఏమండి ఏంటండి, ఉత్తిరేనండి ఊసిపోక గిల్లాను. ఏంటి అసలు మా వదిన మీతో ఏం మాట్లాడింది? ఏమీ లేదండి, మీ ఇంట్లో అన్ని సదుపాయాలు మీకు వీలుగా ఉండేలా చూడమందండి. అవునా చా అని చెప్పేసి అంటూ ఉంటుంది. నాకు మీ వదిన ఏం మాట్లాడలేదండి అంటే, అసలు ఏం మాట్లాడిందని అంటున్నారు, నాతో చెప్పింది రండి. ఏం చెప్పింది అని మీ ఉద్దేశం అని అనేసరికి, అది మీకెందుకు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయేసరికి మహాలక్ష్మి ఇంకేమీ మాట్లాడకుండా చక్రి వచ్చేస్తాడు. ఇంకా అలాగా ఈ లోపల మన శైలుని కేశవ తీసుకొస్తూ ఉంటాడు. తన మత్తులో ఉండటం వల్ల ఏం మాట్లాడుతుందో, ఓయ్ ముంగీసా ఏం మాట్లాడుతున్నావు, ముంగీస నువ్వు నన్ను కావాలనే కదా తీసుకొచ్చావు, ముంగీస నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా ముంగీస అంటూ గిర్ర తిరుగుతూ ఇలా డాన్సులు పడుతూ ఉంటుంది. రా రా అని చెప్పి తీసుకెళ్తాడు. బండి మీద ఎక్కించుకుని తీసుకెళ్తాడు. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు అంటూ శైలు వాళ్ళ ఫ్రెండ్ ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ లోపల మన కేశవ ఎలాగైనా సరే శైలుని బండి ఎక్కించుకుని నెమ్మదిగా తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత, ఏ ముంగీసా నువ్వు కావాలనే కదా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చావు, నువ్వు కావాలనే రా, ఎందుకురా అలా గిర్ర తిరుగుతున్నావు, నువ్వు ఎందుకు అలా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు అని అనేసరికి, నేను దిగను ముంగీసా నేను దిగను అనేసరికి చంప మీద ఫెళ్ళుమని ఇచ్చేసరికి గిరగిర ఇప్పుడు వెళ్తావు నువ్వు అని చెప్పేసి అంటాడు. ఈ లోపల గిరగిర తిరిగి, ఏమైందే ఇప్పుడు దిగిందా మత్తు, అసలు ఎవరు ఏం చేశారనుకుంటున్నావు, ఏం లేదే ముంగీస కొట్టింది అని అనేసరికి, ఏంటి ముంగీసగాడు నన్ను కొట్టాడా, అవునే జరిగిందంతా ఇది అనేసరికి, అవునా అని అనేసరికి శైలు, పదవే ఇంటికి వెళదాం అని చెప్పేసి తీసుకెళ్తాడు. ఇవాళ కేశవారిని లేకపోతే నీ పరిస్థితి ఏమయ్యేదో ఆలోచించుకోవే అంటూ ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది. ఇంకా వెంటనే ఇద్దరూ కలిపి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత తెల్లారిపోయేసరికి ఇంకా శైలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. తెల్లారేసరికి అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి అన్నయ్య ఏంటి ఆలోచిస్తున్నావు, ఈ లోపల పేస్ట్ తీసుకొస్తే, ఒరే నాకురా పేస్ట్ అంటూ కాస్త పేస్ట్ని కింద పడేస్తారు. ఈ లోపల చక్కెర పడేసరికి, ఒరే లోపల ఉందిరా తీసుకురండిరా అని అంటారు. ఈ లోపల, అన్నయ్య ఎలాగైనా సరే వాళ్ళ వదిన ముందు మన పరువు పోయిందన్నయ్య, ఎలాగైనా సరే బాత్రూమ్ కట్టాలన్నయ్య అంటే, ఒరే పదరా అని చెప్పేసి ప్లేస్ ఎతకాలి కదా అన్నయ్య అంటే దొడ్డెప్పుని ఎతుకుతారు. ఎతికి, అన్నయ్య పెద్ద టబ్ బాత్ ఉండాలి, కమోడ్ ఉండాలి, సింక్ ఉండాలి, బ్రష్లు పేస్ట్లు పెట్టుకోవడానికి అన్నీ ఉండాలి, ఇంకేమైనా సరిపోతాయరా అంటూ కేశవ అంటాడు. ఈ ఎస్టిమేట్ అన్నయ్య అంటే, ఒరే 2 లక్షలు అవుతుందా, 2 లక్షలు ఏ బాత్ టబ్ లేకపోతే ఏమైంది, మామూలుగా స్నానం చేస్తుంది, పోనీలే ఏదో కొత్త మనకు ఉన్నంతలో చేయన్నయ్య అన్న టైల్స్ అవి ఉండాలన్నయ్య అంటే,
ఓ 1,00,000 పడుతుందిరా. అవునా, సరే అయితే మన ముగ్గురం కలిపి వేసుకుందాం అన్నయ్య. మనం ఆడవాళ్ళకి వేరే బాత్రూమ్ ఇచ్చి మనం ఒక బాత్రూమ్ వాడుకుందాం అన్నయ్య అనేసరికి ఈ లోపల మన చిన్న కన్నా వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోయి అయ్యయ్యో అనవసరంగా, అంటే అది కాదన్నయ్య, వాడు చిన్నపిల్లాడని, చదువుకునే పిల్లాడని, వాడి మీద ఎటువంటి భారం వేయకూడదని అన్నానన్నయ్య, అనవసరంగా అన్నాను అన్నయ్య అంటూ ఈ లోపల కన్నా వస్తాడు. కన్నా స్పీడ్గా వెళ్ళినాడు. స్పీడ్గా వచ్చి అన్నయ్య నా దగ్గర డబ్బులు ఉన్నాయి అన్నయ్య. అరే ఎప్పుడీ రా నీకు అంటే, మీరు అందరూ ఇచ్చిన డబ్బులు అన్నయ్య, ఎప్పుడుగో మీకు వాచ్ కొందాం అనుకున్నాను అన్నయ్య. పోలే వదిన బాత్రూమ్కి ఉపయోగపడుతుంది అంటే గొడవే లేదు కదా అన్నయ్య అంటే, నలుగురం వేసుకున్న డబ్బులతో చేసుకుందాం అన్నయ్య అంటాడు. ఈ లోపల మహాలక్ష్మి వస్తుంది. ఏంటి డిస్కషన్ చేస్తున్నారు అంటే, అది కాదమ్మా, నీకు బాత్రూమ్ కడదాం. ఎందుకు పెద్ది, అదంతా ఖర్చు కదా పెద్ది అంటే, లేదమ్మా కడతాము అంటాడు. ఏంటమ్మా ఇంత రెడీ అయ్యామంటే, లేదు పెద్ది ఇవాళ నాకు ఇంటర్వ్యూ ఉంది. అవునా, వదిన ఆల్ ద బెస్ట్ వదిన. ఒరే కన్నా నేను కూడా చెప్పరా అంటూ కేశవ అంటాడు. చక్రి, ఒరే చక్రి అమ్మాయిని జాగ్రత్తగా తీసుకురారా అంటూ పెద్ది చెప్తాడు. సరే కదా అని వెళ్తూ ఉంటారు. సరే పెద్ది నేను వెళ్ళొస్తాను, జాగ్రత్తమ్మా, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా అటెండ్ అయ్యిరా అని అంటాడు మన పెద్ది. సరే కదా అని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వెంటనే అందరూ ఆలోచిస్తూ అలా చూస్తూ ఉంటారు. ఈ లోపల కారులో వెళ్ళిపోతున్న మన చక్రి మహాలక్ష్మి అలా కోపంగా చూస్తుంది. ఏమోనండి, మీరు అసలు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు అంటుంది. ఎందుకండి, నవ్వచ్చు కదండి అంటే, మాకంత నవ్వు రాదులేండి, అయినా మీరు బొట్టు బిళ్ళలా అతికించుకున్నట్టు మాకే నవ్వు వస్తుందిలేండి అంటే, బాబు వదిలేస్తారా అండి ఆ మ్యాటర్ అని చెప్పేస్తే ఈ లోపల ఇంటర్వ్యూ వచ్చే ప్లేస్ వచ్చేస్తుంది కంపెనీకి. ఆల్ ద బెస్ట్ అండి అని చెప్పేసి మహాలక్ష్మి గారు మీకు ఆల్ ద బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళేసరికి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి, ఇంతకీ ఆ ఇంటర్వ్యూ చేసే అతను ఎవరు, మన పిలకగాడు, అంటే మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు చూసారా, ఆ పిలకగాడు అన్నమాట. మరి ఏం జరుగుద్ది అసలు కమింగ్ ఎపిసోడ్లో అనేది చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. జాబ్ ఇస్తారా, జాబ్ ఎవరా అనేది మన కమింగ్ ఎపిసోడ్లో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.